తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే అభ్యర్థి కడుగొండి నామినేషన్ వేల సంఖ్యలో తరలి వచ్చిన నియోజకవర్గ ప్రజలు వివరాల్లోకి వెళితే కొత్తపల్లి మండలం కేంద్రంలో అడ్డపాలెం మాజీ ఎంపీ చిరంజీవి ఎస్కోట దేవి గుడి వరకు వేల మందితో వందల కార్లతో బాణాసారు వేరే పాల్గొనడంతో ఆయుధంతో పులి వేషాలతో అడుగడుగునా పోలియనాయన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడుగొండి చిరంజీవితో కలిసి టీడీపీ రాష్ట్ర ఘనంగా నియోజకవర్గ కూటమి దేవి మామి దగ్గర మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ చేశారు. దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన తరఫు వైఎస్ఆర్సీపీ క్రమంలో భాగంగానే మామిడి గోవిందరావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. హరిబాబు నాయుడుబాబు చైర్మన్ రామనాయుడు మాజీ ఎమ్మెల్యే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తులసిబాబు బృందానికి గేదెల శ్రీనివాసరావు, నెక్కల శ్రీదేవి, తూర్పు వరలక్ష్మి, గొర్రె సరయు, మండల పార్టీ అధ్యక్షులు బబ్బిన నాయుడు, గొర్రె రవి, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు ఆ తల్లికి అందజేస్తాం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు సంబంధించి పోయినసారిలో కూడా చెప్పాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్న ధరలకి గ్యాస్ సిలిండర్లు అందించాలి కనీసం అని చెప్పి నేను లాస్ట్ టైం కూడా చెప్పింది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాది కంబైన్డ్ మేనిఫెస్టోలో మాది ఇదైంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులకి, మా మహిళలకి, మా అక్క చెల్లెలకి, మా యువతులకి ఉచితంగా అందజేస్తాం. రైతులకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకి ఉచితమైన బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. అలాగే దీనివల్ల ఆటో డ్రైవర్ సోదరులందరూ చాలా మా పరిస్థితి ఏంటంటే మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది, మీ ఉపాధి అవకాశానికి డోకా కలిగించకుండానే పథకం ఉంటుంది. అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా అలాగే రన్ చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైనా పేద ప్రజల కడుపు నింపడం, లక్ష్యం ఒకటైనా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కనే రన్ చేస్తాం. స్థానిక సంస్థల్లో జగన్ వచ్చి 34% ఉన్న బీసీ రిజర్వేషన్లని 24 చేశారు. తిరిగి స్థానిక ఎన్నికల్లో బీసీలకి, బీసీ సోదరులందరికీ, సోదరీమణులందరికీ రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలాగా తిరిగి 34% తిరిగి తీసుకొచ్చేలాగా కూటమి బాధ్యత తీసుకుంటుంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని, సబ్ ప్లాన్ ఫండ్స్ ని వాటికి అందజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చర్యలు తీసుకుంటాం. ఇవి కూటమి అయితే జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ఠ వారధి మన నర్సాపురం, సకినేటిపల్లి, మన కోనసీమ నుంచి నర్సపూర్కి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం. కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా వినిపించాలి, అక్కడ దాకా తీసుకొస్తాం. జగన్ ఒకటే మాట అన్నాడు, మేము వశిష్ఠ వారధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనాను. ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి, నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పండి. ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి, వశిష్ఠ వారధి నిర్మించలేదు, మీకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు, అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచులు ఇళ్లలో కూర్చొని ఆదాయం వచ్చేది, అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేశారు. తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా
ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ, ఎవరైనా సరే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు, కష్టంగా ఉంది హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్ కట్టి ముంచేశాడు జగన్. అది అమర హత్య కేసు నీరుగారుస్తున్నారు. మహిళా నేతను అరెస్టు చేయాలి. కంచర్ల అచ్యుతారావు డిమాండ్. ఇటీవలే ఆరిలోవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అన్యాయమని ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు విచారం వ్యక్తం చేశారు. ఆరిలోవలో గల దుర్గా బజార్ వద్ద గల అమర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హత్య కేసులో ఒక మహిళా నేత ప్రధాన నిందితురాలు కావడంతో పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అమర్ను అతి దారుణంగా చంపారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. హత్య కేసు నమోదు చేసిన నిందితులు 12 మందిలో మీసాల విజయలక్ష్మి, బాలకృష్ణ, బీశెట్టి, అప్పలరాజు, గోపి, 2 మైనర్లు ఉన్నారు. ఈ కేసులో 11 మంది అరెస్ట్ చూపించారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అక్రమ సంబంధం ఉందని, ఆమెతో గొడవ జరిగిందని, ఆ క్రమంలో హత్య జరిగిందని అంటున్నారు. అమర్ ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు. గత 13వ తేదీన అమర్ అనే కుర్రాడిని అతి దారుణంగా చంపారు. మరి ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు. మరి అమర్ని చాలా కిరాతకంగా అలా చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి 100కు 100% న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తామన్నారు. మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనకి ఇన్ఫామ్ కూడా చేస్తామని చెప్పారు. మరి ఇన్ఫామ్ చేయకుండానే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ప్రెస్ నోట్లో మొత్తం 12 మంది ముద్దాయిల కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి మీసాల విజయలక్ష్మి, తను ప్రథమ ముద్దాయి. అలాగే A2గా మీసాల బాలకృష్ణ, అలాగే కోరిబుల్లి జ్యోతి కిరణ్, అలాగే దాసరి జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, కందుకూరి వేణు, కందుకూరి ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే 2 మైనర్స్ కూడా అందులో ఉన్నారు. సుధీర్, రూపేష్ అని చెప్పి 2 మైనర్స్ కూడా ఉండడం జరిగింది. మరి పోలీసు వారు 11 మందిని వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళు ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది. మరి 11 మందిని, అలాగే అందులో కొన్ని కార్లను, అలాగే కొన్ని వెహికల్స్ని కూడా వాళ్ళు సీజ్ చేసామని చెప్పారు. అందులో మరి టోటల్గా చూస్తే ఆ వెహికల్ అనేది మీసాల విజయలక్ష్మిది అని చెప్పారు. మరి ప్రెస్ నోట్లో చూస్తే ఇందులో టోటల్లీ 1 వేలోనే ఉంది. ఆ మీసాల విజయలక్ష్మికి అమర్కి ఏదో అక్రమ సంబంధం వల్ల తను ఏదో గొడవ పడినట్టు, తన వెనకాల తను వచ్చిమని చెప్పినట్టు, అది ఇష్టం లేని ఆమె ఆ వ్యక్తిని చంపేసినట్టు, ఇంతమంది ఈ 12 మందిని తోడు తీసుకొని చంపేసినట్టు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇటు నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె, మరి నేను నా ఎంక్వైరీలో నాకు తేలింది, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకంటే అబ్బాయి మాకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు, చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు, పేదలందరికీ సహాయ సహకారాలు చేసేవాడు, మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాడు. తను ఒక ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి, ఎవరితో ఇప్పుడు గొడవ పడే వ్యక్తి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మాకు చాలా బాధ అనిపించి మేము కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని పేరున భార్యలను కానీ, వాళ్ళ తల్లిగారిని కానీ, వాళ్ళ చుట్టాలను కానీ, అలాగే తన వెనకాల కుర్రాళ్ళందరినీ కూడా మేము అడగడం జరిగింది. అయితే
ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె వీళ్లకు మంచి చేస్తానని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరిచయం ఉంది. ఆమె వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఒక 40 నుంచి 50 తులాల బంగారాన్ని కూడా ఆమె తీసుకొని తన అవసరాలకు వాడుకొని మళ్ళీ అది రిటర్న్ చేస్తానని చెప్పింది. అలాగే అమర్ని మధ్యలో పెట్టి తను ఎంతో మంది ఉద్యోగాలు వేపిస్తానని కూడా చెప్పి చాలా మంది దగ్గర 1.5 కోటి రూపాయల వరకు కూడా ఆమె ఆ డబ్బులు అమర్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో కొంతమంది ఆ ఉద్యోగాలు రాని కారణంగా కొంతమంది బాధితులు అమర్ మీద వాళ్ళు అటాక్ చేస్తే అమరు కొంతమందికి అలాగే ఇక్కడ చాలా మందికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అమరు. అందులో కూడా వెంకట అని చెప్పని మన ఇక్కడ ఈ గ్రామ మాకు దేవుడే రక్ష, సీఎం జగన్పై షర్మిల విసుర్లు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడడం తగదని, చనిపోయిన వ్యక్తి సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్నా వివేక పర్సనల్ లైఫ్ ని టార్గెట్ గా చేసి మాట్లాడటం మానుకోవాలని మందలించారు. ఆదివారం నాడు కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ఒక్క అడుగైనా ముందుకేసిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? వస్తున్నాయన్నా? కూలీ నాలి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా? తల్లిదండ్రులు తలదించుకున్నట్టు కాదా? మరి ఏం చేస్తున్నట్టన్నా? బీజేపీ పార్టీ ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి బీజేపీ పార్టీ. ఇచ్చిందా? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మన బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిందా? 10 లక్షలైనా వచ్చిందా? పోనీ 1,00,000 అయినా వచ్చినాయా? బీజేపీ పార్టీ అట్లా మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరము జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్న? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వస్తుందా అమ్మా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజు వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరణ 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్నికలు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా? సచ్చేదా? మరి ఏం చేశారు? 5 సంవత్సరాలు మోసమే చేశారు కదా. 5 సంవత్సరాలు పని చేయనట్టే కదా. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చుండకూడదు? ఇచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. వాస్తవం కదా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా? మీకు ఇల్లులున్నాయా అమ్మా అని అడిగారా? మరి ఏం జరిగినట్టు? ఏం చేసినట్టు? అమ్మా ఇంతమంది ఉన్నారే, ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలేమో 7 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచారు. ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే. బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా? ఇచ్చేదేమో 100 రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు. అవునా? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి.
ఆఖరికి క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు పక్కనైతే పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అంటున్నారే. అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. మరి జోబిలో మిగిలేదేమిటి, చేతిలో మిగిలేదేమిటి? చిప్ప, గుండు సున్నా. ఇదే కదా జరుగుతుంది. బటన్ నొక్కుతున్నానంటే ఎవరికి నొక్కుతున్నారు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? మీకైతే వస్తున్నాయా? మీకు వస్తున్నాయా తల్లి? మొత్తం అంతా నీళ్ళల్లో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. వాస్తవం కదా? అందుకే చెప్తున్నాం, ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదే ప్రభుత్వం, ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతారు. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? ప్రత్యేక లక్ష్మీ టవర్స్ లో అవంతికి అపూర్వ స్వాగతం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ముత్తం శ్రీనివాస్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్ 2 5వ వార్డు గడప గడపకు వెళ్లిన ఆయనకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. లక్ష్మీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తాము అర్హులం కాకపోయినా జనరంజకమైన పాలన మమ్మల్ని ఆకట్టుకుందని, మా మద్దతు జగనన్నకే అని కొందరు మహిళలు ఉద్రేకపూరిత ఆనందాన్ని అవంతి శ్రీనివాస్ ముందు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలో భీమిలి నియోజకవర్గం మొత్తం చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించమని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి మరింత శ్రద్ధతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పౌరసత్వ గుర్తింపునిచ్చే ఓటు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, కష్టమని భావించకుండా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో నుంచొని ఓటు హక్కు వినియోగించుకుని సామాజిక బాధ్యత నిర్వర్తించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, లక్ష్మీ టవర్స్ గృహ సముదాయం సంఘ సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్, దుర్గారావు, విశ్వనాథ్, రామారావు, సత్యనారాయణ, జగదీష్, అప్పారావు తదితరులు పాల్గొని అవంతి శ్రీనివాసుల్ని సత్కరించారు. పేదవాడు ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. ఆ డబ్బు మళ్ళీ మనీ సర్క్యులేషన్ అవుతుంది. మనీ సర్క్యులేషన్తో మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వస్తే టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరుగుతూ ఆటోమేటిక్గా జిఎస్టీపీ కానీ ఇవన్నీ పెరుగుతుంది. కాబట్టి అందుకనే మీరు చూడండి, కరోనా టైంలో కూడా మన రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బందులు లేదు, రెస్ట్రిక్షన్లు లేదు. తప్పనిసరిగా సంక్షేమం పక్కన అభివృద్ధి పక్కన రెండు కూడా ఆయన చేయగలిగాడు. కాబట్టి చాలా సాహసబద్ధంగా మరి వాళ్ళ ప్రజలంతా కూడా ఏకపక్షంగా ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చూశారు. భీమిలిలో 250 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం, 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. ప్రతి ఏరియాలో కూడా ఈ వార్డు సచివాలయాలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేయడం, అంటే ప్రొవైడింగ్ ద సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ అంటే డోర్ స్టెప్ ఆఫ్ ది కామన్ సిటిజన్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది, మన దేశంలో ఉండదు. మనం ఇదనే తెలుసు కదా మీకు. మా చిన్నప్పుడు మనకు అనమాట భోజనం కావాలంటే ఇంట్లో వంట చేస్తే అది వంటకాలు పోయించాడు. కానీ వాళ్ళు మనకు చిన్న ఆన్లైన్లో ఒక ఫోన్ కొడితే మనకి స్విగ్గీ ద్వారా వచ్చేస్తుంది. అంటే అది డెవలప్మెంట్. అది మీరు ఎవరు వంట చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా గౌడ్ కిచెన్స్ వచ్చింది. ఇదివరకే వంట చేయడం అమ్మా. సో కాబట్టి అంతా టెక్నాలజీ మారిపోయింది కదా. పిల్లలు కూడా కదా మనకు అంటలేదు, ఐవీఎఫ్ టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. దాంతోపాటు మరి మన అడ్మినిస్ట్రేషన్ కూడా మారాలనే 15,000 సచివాలయాలు పెట్టి ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా మీ అందరికీ దగ్గర తీసుకొచ్చారు. అదొక గ్రేట్ రిఫార్మ్, ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ కానీ, ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ కానీ ఆయన చేసి చూపించారు. కాబట్టి ఆయన ఓటు అడిగి హక్కుంది. సో మళ్ళీ 5 years నెక్స్ట్ రేపు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకుండా హైదరాబాద్ ఉందని చూస్తారు, వచ్చిన హెలాలను చూస్తారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దాంతోపాటు భీమిలి బీచ్ కారిడార్ ఇప్పుడు 6 lanes రోడ్ వయా భీమిలి నుంచి వెళ్తుంది. సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 40 minutes వెళ్ళిపోవచ్చు విశాఖపట్నం నుంచి. దాంతోపాటు టూరిజం పరంగా కూడా మీరు బీచెస్ చూస్తారు, ఎన్ని బీచ్లు డెవలప్ చేయించాం. 4 బీచ్లు సాగర్ దగ్గర కానీ, అలాగే మన మంగమారపేట కానీ, భీమిలిలో కానీ. సో టూరిజం పరంగా కానీ, ఎకనామిక్ గ్రోత్ కారిడార్ డెవలప్ చేయడానికి కానీ, అలాగే ఈ ఫార్మా పరంగా కానీ అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి అవకాశం వచ్చింది విశాఖ.
దీంతో కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా అయితే ఇంకా దీన్ని సూపర్ స్పీడ్లో ఉంటుంది ఈ డెవలప్మెంట్ అనేది. దాని ఎవరు కూడా నోబడి తెలుసు. కాబట్టి ఇవాళ మనకి ఒక గ్రోతింగ్ సిటీ కావాలి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత. అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఇలా నేనేదో విశాఖపట్నంలో పెడతామంటే క్యాపిటల్, ఆడేది అమరావతిలో పెడతామంటాం. జీబీఎంసీ 5వ వార్డులో లక్ష్మీ టవర్స్లో ఎన్నికల ప్రచారం రావడం జరిగింది. మరి ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. చాలా సంతోషం. సో ఇప్పటివరకు మీడియాలో ఏంటంటే ఈ ఉద్యోగస్తులు కానీ ఈ అబోవ్ మిడిల్ క్లాస్ ఎవరో జగన్ గారికి పడగలేదు అనేది అపోహ. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి మద్దతు తెలియజేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భీమిలి సీటు మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంది, నైట్ స్టే చేస్తారు ఇక్కడే. చెప్తారు మీకు సాయంత్రం, రేపు ఉంటుంది.